నుంచి విడుదలైన ఎంఎన్సీ కవిత ఫ్యూచర్ ఎలా ఉంటుంది? వడ్డీతో సహా చెల్లిస్తాననే మాటలతో ఎంతవరకు దారి తీయనున్నాయి? ఆమె రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? గతానికి మించి ఆమె దూకుడుగా ఉండబోతున్నారా? ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోబోతున్నారు? కవిత రాకతో కేసీఆర్ మాట ఎలా ఉండబోతుంది? గులాబీ దళానికి గత వైభవం తీసుకొస్తారా? కేసీఆర్ బిడ్డ ఎక్కడా తగ్గదని కవిత మెసేజ్. ప్రత్యర్థులకు వడ్డీతో సహా చెల్లిస్తానని వార్నింగ్స్. ఇంట్రెస్టింగ్ గా మారిన కవిత కామెంట్స్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కారుకు కవిత అరెస్టు దెబ్బ. రాజకీయాల నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని వెల్లడి. జైలుకు పంపి మొండిని జగమొండి చేశారు. ఇబ్బందులకు గురి చేసిన వాళ్లకు తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం, అందుకు తగ్గ సమయం వస్తుంది అని జైలు నుంచి విడుదలైన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన ప్రకటన ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ వ్యాఖ్యలతో ఆమె తదుపరి రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్నది అందరిలో ఉత్కంఠ రేపుతుంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత కింగ్ పిన్ అని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండడంతో కల్వకుంట్ల కుటుంబం ఆమెను రాజకీయాలకు దూరంగా ఉంచనుంది అనే ప్రచారం గత కొద్ది రోజుల కిందట విస్తృతంగా సాగింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కవిత లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ తీవ్ర ప్రభావం చూపిందని గులాబీ బాస్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా గుసగుసలు వినిపించాయి. అలాగే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం పార్టీ అప్రతిష్టతకు కారణమైందని, అందుకే జైల్లో కవితను చూసేందుకు కూడా కేసీఆర్ వెళ్లలేదని టాక్ నడిచింది. అయితే ఈ క్రమంలోనే కవితకు బెయిల్ దక్కడంతో ఆమె రాజకీయ కార్యాచరణ ఎలా ఉండనుంది అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కవిత సుప్రీంకోర్టులో బెయిల్ లభించగానే ఆమె రాజకీయ ప్రయాణంపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. కొన్నాళ్ళు ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటారు అనే చర్చ కూడా జరిగింది. కానీ జైలు నుంచి బయటకొచ్చాక కవిత చేసిన ప్రకటన ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. రాజకీయాల నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని తేల్చేసిన కవిత గతానికి మించి మరింత దూకుడుగా రాజకీయాలు చేస్తాననే సంకేతాలు పంపారు.